జెనోసైడ్ అంటే ఒక వర్గపు అణచివేత, ఒక మతపు అణచివేత, ఒక మతాన్ని లోకంలో లేకుండా చేయటం, ఆ మతం మీద విధ్వంసం చేయడం, అరాచకం చేయడం. ఇప్పుడు ప్రస్తుతం మణిపూర్లో జరుగుతోంది హిందువుల ఊచకోత. అక్కడ క్రైస్తవుల మీద కాదు దాడులు జరుగుతోంది. రెండు తెగల మధ్యన సంఘర్షణ వచ్చినప్పుడు ఆ తెగల వెనకాల మతపరమైనటువంటి ఉద్దేశాలు ఉన్నాయి. కుకీల మీద దాడిని క్రైస్తవుల మీద దాడిగా అభివర్ణించింది షర్మిల. గుడ్, మంచిది. మరి ఇప్పుడు మైతీల మీద దాడిని పదే పదే షర్మిల మాట్లాడింది, అట్లాగే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మాట్లాడారు కదా. మైతీలు 100కి 90% మంది హిందువులు ఉన్నారు, కుకీలు 100కి 70-80% మంది క్రైస్తవులు ఉన్నారు. జరుగుతున్నది అది. వాస్తవంగా ఈ రెండు తెగల మధ్యన వెనకాల చైనా ఉంది, బర్మా ఉంది, డ్రగ్స్ మాఫియా ఉంది. వీళ్ళ అందరి యొక్క లక్ష్యం ఆ ప్రాంతంలో హిందూ జాతి అంతం, మైతీ తెగ అంతం.